సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ పొందిన అల్లు అర్జున్ కోర్టు నిబంధనల మేరకు ఇవాళ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కానున్నారు. మరోవైపు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శిస్తారన్న సమాచారంతో పోలీసులు నోటీ జారీ చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించి సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా అయితే ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా దాంట్లో షరతులకు కూడా వెల్లించిన సంగతి తెలిసింది. అయితే మొత్తం 4 షరతులు విధించడం జరిగింది. ముందస్తుగానే ఇటు ముందస్తు అనుమతి లేకుండానే దేశం దాటి విడిచి వెడిపోతూ తర్వాత 50,000కు సంబంధించి కూడా 2 పూచీకత్తాలకు సంబంధించి కూడా సమర్పించాలని చెప్పి కూడా కోర్టు అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మధ్యలో ఏదైనా ఒక సమయంలో కూడా చిక్కడపల్లి పిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటిసారి మరొకసారి అంటే ఈ రోజు ఆదివారం కావడంతో కూడా 10 గంటల సమయంలో అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారంతో కూడా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా అంటే ఇటువైపు రాకుండా కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఇటు అభిమానులను కానీ తర్వాత ఇతర ఎవరిని కూడా ఈ దారిపోయిన పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఎవరిని రాకుండా పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి కూడా తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజకు సంబంధించి కూడా అతను ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసింది. అయితే అతన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ ఈ రోజు వెళ్తానని ఒక సమాచారంతో కూడా ఇటు రాంగోపాల్పేట పోలీసులు కూడా అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మొదటగా అతను రావద్దు అని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసులు సూచనల మేరకు అతనికి సంబంధించి కూడా నడుచుకోవాలి, పోలీసులు ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చడం జరిగింది, దాని ఆధారంగా కూడా కిమ్స్ ఆసుపత్రికి రావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలిసింది. అయితే కొద్దిసేపటి కిందనే రాంగోపేట పోలీస్ ఎస్ఐ జూబ్లీస్ లోని తన నివాసం ఇంటికి వెళ్లి తర్వాత నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో పలు అంశాలను కూడా సూచిస్తూ కూడా ఇటు తనను పరామర్శించక రావద్దు అని చెప్పి కూడా పోలీసులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతను వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైనా ఘటన జరగవచ్చు అని చెప్పి ఒక అనుమానంతో కూడా పోలీసులు అయితే ఆ నోటీసులో పేర్కొన్నట్లయితే ఒక సమాచారం అవుతుంది. దాని నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కూడా బెయిల్ పైన కండిషన్ బెయిల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే రాబోతున్నారు. ప్రస్తుతం అయితే అతని నివాసం నుంచి ప్రస్తుతం బయలుదేరిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తర్వాత బెయిల్ సంబంధించి కూడా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ సంబంధించి కూడా ఇటు నిన్న షూరిటీ నాంపల్లి కోర్టులో సమర్పించడం జరిగింది. ఆ కండిషన్ సంబంధించి పత్రాలను కానీ తర్వాత అతనికి సంబంధించిన సిగ్నేచర్లు కూడా ప్రతి ఆదివారం కూడా ఆ పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని చెప్పి కూడా ఇటు నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాబట్టి ఆ మేరకు మరి కాసేపట్లో కూడా పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన రేవతి కుటుంబానికి ఈ పుష్ప2 చిత్ర యూనిట్ కి సంబంధించి ఎవరైతే చిత్ర యూనిట్ కి సంబంధించిందో పరిహారం కూడా ప్రకటించిన సంగతి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా అల్లు అర్జున్ కి సంబంధించి మరి ఈ సడలింపులు ఏవైతే ఉన్నాయో ఈ షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులకు సంబంధించి కూడా మరొకసారి నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేసి తర్వాత ఈ సడలింపులకు సంబంధించి కూడా కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే అంటే అతనికి సంబంధించి కూడా ఏదైనా సినిమా షూటింగ్ సమయంలో తనను విదేశాలకు వెళ్లాల్సి వచ్చినట్లయితే వస్తుంది. కాబట్టి ఆ సమయంలో కూడా ఆ సడలింపులు కూడా లేకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళు అడ్వకేట్ వాళ్ళ తరఫు న్యాయవాదులు అయితే ప్రస్తుతం అయితే కౌంటర్ దాఖలు చేసి కోర్టును అయితే కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి కోర్టుకు సంబంధించి కూడా అంటే వాదనలు జరిగిన తర్వాత ఆ సడలింపు ఇస్తుందా ఇవ్వదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలైనంత వరకు కూడా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇటు పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి 2 రోజుల కిందనే బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటిసారి ఈ రోజు ఆదివారం కావడంతో కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అతను ఇటు ఇక్కడ బెయిల్కి సంబంధించి ఫార్మాలిటీ ఉన్న వాటిని సంతకం చేసి ఇక్కడ నుంచి అయితే వెనుదిరిగే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కోర్టు స్టూడియో.